సిమ్లా పరిసరాలలో వెలసిన మాత తారాదేవి. సిమ్లా నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం పవిత్రమైన తీర్థస్థలంగా పేర్కాంచింది. ప్రశాంత వాతావరణంలో ప్రకృతి అందాల నడుమ కొలువైన తారాదేవి దర్శనం వల్ల సకల పాపాలు పటాపంచలవుతాయంటారు. ఆ విశేషాలేంటో పరిశీలించండి. పర్వత శిఖరంపై వెలసిన ఈ మందిరం ప్రశాంత వాతావరణానికి, సుందర దృశ్యాలకు ఆటపట్టు. ప్రకృతి రమణీయతతో కూడిన ఆలయ పరిసరాలు మనసుకి అలౌకిక ఆనందాన్ని కలిగిస్తాయి. గర్భాలయంలో సర్వాభూషణ శోభితంగా తారాదేవి దర్శనమిస్తుంది. తారాదేవి దర్శనంతో చింతలన్నీ తొలగిపోయి మనసుకు శాంతి కలుగుతుందని భక్తుల నమ్మిక. 8 చేతులతో వెలసిన తారాదేవి విగ్రహం అనన్య సామాన్యమైనది, సుందరమైనది. ఈ దివ్యమంగళ దేవి విగ్రహాన్ని ఎంతసేపు చూసినా తనివి తీరదు. హిమాచల్ ప్రదేశ్లోని పంచశిల జిల్లా సిమ్లా వెళ్లే దారిలో ఉంది. ప్రముఖ శక్తి క్షేత్రం కాల్కా. ఇక్కడ కొలువైన కాళికాదేవి అపార శక్తివంతమైంది. పాండవులు స్వర్గారోహణ సమయంలో ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారని ప్రతీతి. ఆ విశేషాలేంటో పరిశీలించండి. అనంతరం భక్తులు ఇక్కడకు సమీపంలోని కాల్కా దివ్యక్షేత్రానికి చేరుకుంటారు. హిమాచల్ ప్రదేశ్లోని పంచశిల జిల్లాలో ఢిల్లీ నుంచి సిమ్లా వెళ్లే దారిలో ఉంది ఈ కాల్కా క్షేత్రం. ఇక్కడ కాళికాదేవి కొలువై ఉంది. పర్వతాలలో పరివేష్టింపబడి ఉన్న ఈ దివ్యక్షేత్రాన్ని అమ్మవారి పేరుతోనే కాల్కా అని పిలుస్తారు. పరమ పూజ్య శక్తి స్థలంగా విరాజిల్లుతోన్న ఈ దివ్యధామం హిమాలయాలకు ప్రవేశద్వారంగా భావింపబడుతోంది. రోజు వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ దివ్యాలయంలో కాళికాదేవి కొలువై ఉంది. మహిషాసురుడు వంటి రాక్షసులను సంహరించిన జగదంబ అనంతరం ఇక్కడకు వచ్చి నివసించిందని అంటారు. ద్వాపరయుగం నాటిదిగా చెప్పబడుతున్న ఈ దివ్యాలయంలోని కాళికామాత శక్తి అపారమైనదని భక్తుల విశ్వాసం. భక్తులు గర్భాలయంలో కొలువైన కాళికామాతను దర్శించుకుని భక్తితో కైమోడ్పులు అర్పిస్తారు. ఇక్కడే ఉన్న మహేశ్వరలింగాన్ని, శనిదేవుణ్ణి భక్తితో సేవిస్తారు. దేవీమయంగా, శక్తిమయంగా అలరారుతోన్న ఈ దివ్యాలయాలలో స్త్రీలు తమ కుటుంబ రక్షణ కోసం, తమ పరివారం యొక్క ఆరోగ్యం కోసం, మాంగళ్య రక్షణ కోసం అమ్మవారికి పూజలు, అర్చనలు చేస్తారు. అలాగే నూతన వధూవరులు కాళికాదేవి దర్శనానికి విశేష ప్రాముఖ్యాన్నిస్తారు. ఇక్కడి ఆచారం ప్రకారం పెళ్లైన తరువాత నూతన వధూవరులు ఇక్కడికి వచ్చి తమ సంసారం సాఫీగా సాగాలని, తమ కోర్కెలు నెరవేరాలని దేవిని మనసారా వేడుకుంటారు. జీవన ఫలదాయిని శౌరి హృదయ నివాసిని
జీవన